నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. ఆంధ్రప్రదేశ్ యొక్క సోషియో ఎకనామిక్ సర్వే 23-24 అనేది మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అనేటటువంటి టాపిక్ నుంచి మనం ఈ వీడియోలో సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ ఎస్విపి అనేటటువంటి అంశాన్ని డిస్కస్ చేద్దాం. మనకి ఈ సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అనేది 2014-15లో దీన్ని తీసుకొచ్చారు. 2014-15లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అంటే న్యూట్రిషన్ అనేది ఏ పంటకి ఏ నేలకి ఏ పంట వేయాలి, ఆ పంటలో సారాన్ని పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి ఒక ప్రోగ్రాంలో భాగంగా ఈ సీడ్ విలేజ్ ప్రోగ్రాన్ని 2014-15లో తీసుకొచ్చారు. సో దీని కింద ప్రభుత్వం అనేది రైతులకి మొదటగా పంట వేసేటప్పుడు విత్తనాలని సరఫరా చేయడం అనేది జరుగుతుంది. అలా ఖరీఫ్ కాలంలో 2023లో సీడ్ విలేజ్ ప్రోగ్రామ్, అదేవిధంగా కన్జర్వేషన్ స్టీవర్డ్షిప్ ప్రోగ్రామ్, కన్జర్వేషన్ స్టీవర్డ్షిప్ సిఎస్పి, కన్జర్వేషన్ స్టీవర్డ్షిప్ ప్రోగ్రామ్, దీని కింద 4457 క్వింటాళ్ళ ఫౌండేషన్ సీడ్ అనేది ఇచ్చారు. అంటే మొదటగా వేసేటటువంటి పంటగా వేసేటప్పుడు అవసరమైనటువంటి విత్తనాలని 4457 క్వింటాలని ప్రభుత్వం రైతులకి సరఫరా అనేది చేసింది. ఎంతమంది రైతులకంటే 16,525 మంది రైతులను కవర్ చేస్తూ 6,610 హెక్టార్లకు సంబంధించి మనకి సర్టిఫైడ్ సీడ్స్ అనమాట. అంటే ఇవి పక్కాగా ఉంటాయి మనకి. సో ఈ సీడ్స్ అనేవి సర్టిఫై చేసి ఉంటాయి కాబట్టి సో ఎక్కువగా ఇవి విత్తనాలు రావడానికి మొలకలు రావడానికి అవకాశం ఉంటుంది. అలా ఇవి మనకి 3.54 లక్షల క్వింటాల్స్ అనేవి వీటిని సరఫరా చేశారు. అలా మనకి రబీ కాలంలో చూసుకున్నది, ఖరీఫ్ చూసాం, ఇది రబీ కాలంలో అయితే 2023-24 సంబంధించి ఎస్విపి సిఎస్పి కింద 2,634 క్వింటాల్స్ అనేవి సరఫరా చేశారు. అయితే ఎంతమంది ఫార్మర్స్ కంటే 10,500 మంది ఫార్మర్స్కి ఈ రబీ కాలంలో ఈ ఎస్విపి కింద సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ కింద బెనిఫిట్ అనేది కలగజేశారు. అలా 4,200 హెక్టార్లలో ఈ సర్టిఫైడ్ సీడ్స్ అనేవి వేస్తే వాటి ద్వారా వచ్చినటువంటి ప్రొడక్షన్ ఎంత 0.42 లక్షల క్వింటాల్ అనేది ప్రొడక్షన్ అనేది వచ్చింది. రబీ కాలంలో అయితే 3.54 లక్షల క్వింటాలు, ఖరీఫ్ కాలంలో 3.54 లక్షల క్వింటాల ప్రొడక్షన్ అనేది ఈ సర్టిఫైడ్ సీడ్స్ వల్ల వస్తే, రబీ కాలంలో ఈ సర్టిఫైడ్ సీడ్స్ వల్ల 0.402 లక్షల క్వింటాల ఉత్పత్తి అనేది వచ్చింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఈ సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ కింద ఉన్నటువంటి అంశాలు, ఉత్పత్తి ఎంత వచ్చింది, ఎన్ని విత్తనాలను సరఫరా చేశారు, ఎంతమంది రైతులకు సరఫరా చేశారు అనేటువంటి అంశాలని మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఫెర్టిలైజర్స్ అనేటువంటి అంశాన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.